వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీష్మ ద మాస్టర్. ఈరోజైతే మనం తిరుమల మాడవీధుల్లో ఉన్నాము. మీరు బ్రహ్మోత్సవాలు చూసే ఉంటారు, కానీ తిరుమల స్వామివారి వసంతోత్సవాలు చూసి ఉండరు. అది మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. ఈరోజైతే నేను తిరుమలలో ఉన్నాను. అనుకోకుండా వెళ్ళడం జరిగింది, కానీ ఈరోజైతే తిరుమలలో వసంతోత్సవాలు జరుగుతున్నాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నదో ఈరోజు అలంకరణ. ఇప్పుడు మనమందరం కలిపి స్వామివారి ఆ వసంతోత్సవ మండపం దగ్గరికి వెళ్దాం రండి. తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రతి సంవత్సరం చైత్రమాసంలో జరుగుతాయి, అనగా మార్చి ఏప్రిల్ నెల 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి భూదేవులకు సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేకంగా అభిషేకం నిర్వహిస్తారు. అవిగో మన పల్లకిని తీసుకొస్తున్నారు. చూసారా మాడవీధుల్ని ఎంత అద్భుతంగా అలంకరించడం జరిగిందో. అదే కనిపించేదే స్వామివారి వసంతోత్సవాలు జరిగే మండపం. అక్కడికి వెళదాం రండి. ఈ వసంతోత్సవాల్లో పాల్గొనడానికి 300 రూపాయల టికెట్ తీసుకోవాలి. అది కూడా ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఈ మండపంలో చాలా చక్కగా అలంకరణ జరిపించారు. చూస్తున్నారు కదా ఆ గజరాజులు, ఇదంతా కూడా చాలా చక్కగా ఉంది. స్వామివారి వసంతోత్సవం అనువిందుగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వసంతోత్సవాన్ని మీరు మిస్ కావద్దు. ఈ తిరుమలలోని వసంతోత్సవ వేడుకలు క్రీస్తు శకం 1460వ సంవత్సరం విజయనగర రాజు అయినటువంటి అచ్యుతరాయల కాలంలో ప్రారంభమైనదని చెబుతారు. వసంతోత్సవాలకి గజరాజుల్ని అందంగా అలంకరణ చేయడం జరుగుతుంది. అదిగో అక్కడ గజరాజుల యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరుగుతుంది. స్వామివారికి ఈ వసంతోత్సవ వేడుకల్లో భాగంగా ఎంత చక్కగా అలంకరణ చేశారో చూడండి. మండపాలని, గుడిని, ప్రాకారాలను భక్తులు స్వామివారి రాక కోసమై ఎదురు చూస్తున్నారు. మేమైతే మా ఫ్యామిలీతో ఈ ట్రిప్ వెళ్ళడం జరిగింది. మొదటగా మేము తిరుమల, తర్వాత అరుణాచలం, తర్వాత శ్రీరంగం, ఈ 3 ప్రదేశాలని కూడా దర్శించడం జరుగుతుంది. ఈ 3 వీడియోలు కూడా కంప్లీట్ జర్నీ అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. అదిగో మన ఉత్సవం ప్రారంభమైంది. అక్కడ ఉత్సవం పూర్తయిన తర్వాత స్వామివారిని మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకువస్తారు. స్వామివారి వసంతోత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయి. అది కూడా చైత్రశుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. ఈ 3వ రోజు పౌర్ణమి రోజున స్వామివారి ముగింపు ఉత్సవం జరుగుతుంది. ఈ రోజునైతే శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి మరియు సీతారామ లక్ష్మణులు, హనుమంతులు, రుక్మిణి శ్రీకృష్ణులు 3 పల్లకీల్లో 3 దేవతామూర్తులు కూడా ఊరేగింపు జరుగుతుంది. కనుల విందుగా ఉంటుంది. చూస్తున్నారు కదా, అదిగో అదే భూలోక వైకుంఠం. ఈ వీడియోని తప్పనిసరిగా చివరి వరకు చూడండి. మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది చివరిలో. అందుకే ఇక్కడ వాయిస్ ఓవర్ కూడా ఆపేస్తున్నాను. స్వామివారి పల్లకి సేవ ప్రత్యక్షంగా చూసిన అనుభూతి మీకు కలుగుతుంది. ఓం నమో వెంకటేశాయ.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేయండి. ఇట్లు భీష్మ ద మాస్టర్.